హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా గురువులైన ఈ విశ్వానికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. మనం ఇంతకుముందు ఆత్మశుద్ధిలో భాగంగా ఆహార శుద్ధి ఇంకా వాక్శుద్ధి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సంకల్ప శుద్ధి గురించి తెలుసుకుందాం. సంకల్ప శుద్ధి, ఆత్మశుద్ధి జరగాలి అంటే ఈ శుద్ధులన్నీ అవసరం అన్నమాట. అందుకే ఇప్పుడు మనం సంకల్ప శుద్ధి గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనను ఏది కట్టి పడివేస్తుంది? పని కట్టి పడివేస్తుందా అంటే కాదు. పరిస్థితులు కట్టి పడివేస్తాయా అంటే కాదు. మరి ఏం కట్టి పడివేస్తుంది? సంకల్పం కట్టి పడివేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక పని మనం కనుక నిర్ణయించుకున్నామనుకో, అది చెయ్యాలి అంటే ఆ సంకల్పం గట్టిగా ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. మన సంకల్పం నెరవేరాలి అంటే చెయ్యాలి, అట్లా అన్నమాట. మనం చూడండి, ఒక పని ఒకరికి రోగం అవుతే అదే పని ఒకరికి యోగం అవుతుంది. ఎందుకు అంటే ఉద్దేశం వేరు కాబట్టి. ఇప్పుడు ఒక పని నిర్ణయించుకుంటారు చెయ్యాలని, వాళ్ళకు ప్లస్ అవుతుంది, అదే విషయము ఇంకొకళ్ళకి మైనస్ అవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశాలను బట్టి అక్కడ మారుతుంది అన్నమాట. ఒకటే పని ఉంటుంది కానీ వాళ్ళు ఆలోచన విధానంలో, వాళ్ళ సంకల్పించుకునే విధానంలో, చేసే విధానంలో రాంగ్ అవ్వడం వల్ల అది రోగం అవుతుంది అన్నమాట. అందుకే ఉపనిషత్తులు చెప్తున్నాయి, స్పష్టంగా బోధిస్తున్నాయి. ఏమంటే యథా సంకల్పో భవితి తథా భవతి అని. అంటే మన సంకల్పం ఎలా ఉంటే మనం అలాగే అవుతాము. ఇక్కడ చూడండి, మన సంకల్పం మనం ఎలా సంకల్పించుకుంటామో అలాగే అవుతుంది. అంటే ఇది అంతర్మనసు శాస్త్రం. మనం అంతరంలో అనుకోవడం వల్లే కదా మనం మంచిగా సంకల్పించుకుంటే మనం మంచిగా అవుతాము. అదే అన్నమాట. అసలు సంకల్పం అంటే ఏమిటనేది ముందు తెలుసుకుందాం. ఈ సంకల్పం అంటే పెద్దల మాట కాదు, ప్రతిజ్ఞలు కాదు. మరి ఏమిటి అంటే మీరు చెయ్యడానికి లోపల మొదట కలిగే ఆలోచననే సంకల్పం. ముందే చెప్పుకున్నాం మనం ఈ మాట. మనం ఏదైతే మొదట ఆలోచిస్తామో ఒక పని కొరకు ముహూర్తం, అంటే ఈరోజు నేను మంచిగా వండుకొని తినాలి అని అనుకున్నాం అనుకోండి, మొదట అది సంకల్పించుకుంటేనే కదా మనం మిగతా ప్రాసెస్ అంతా చేసేది. లేదు, ఈరోజు ఒక మంచి బుక్ చదవాలి అని అనుకుంటాం, మొదట అది సంకల్పించుకున్నట్టే. అలా కాకుండా నేను ఈరోజు ఒక 2 గంటలు ధ్యానం చేయాలి అని సంకల్పించుకుంటే అది చేసేస్తామన్నమాట. అంటే బయట పని కన్నా ముందు లోపల ఉద్దేశం పుట్టాలి. ఉద్దేశమే ముఖ్యమన్నమాట. ధ్యానం మొదలవ్వక ముందే సంకల్పం మొదలవుతుంది. చేసే పని మొదలవ్వక ముందే మన లోపల సంకల్పం మొదలవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ సంకల్పం గురించి ఒక మాట చెప్పడం జరిగింది. కర్మ ఫలాశక్తి రహితము అని. అంటే పని చేయడం ఆపమని లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ కూడా పని చేయడం ఆపండి అని చెప్పలేదు. కర్మపై వచ్చే ఫలితాన్ని వదలమన్నాడు. కర్మపైన వస్తుంది, మనం చేసిన పనికి ప్రతిఫలం వస్తుంది కదా, దాన్ని వదలమన్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇంకా కొంచెం చెప్తే అర్థమవుతుంది. ఫలాశక్తి అంటే ఏమిటి? ఫలాశక్తి అంటే ఫలం కాదు, ఫలము మీద మనసు అంటుకోకపోవడం. అంటే నీవు చేసిన కర్మకు ఏదైతే ఫలితం వస్తుందో దానిని అంటుకోకుండా ఉండాలి. అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని ఇంకా మనం అనుకుంటూ ఉంటాం కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. తామరాకు మీద నీళ్ళు ఉంటాయి కానీ అంటుకుంటాయా? అంటుకోవు. అలా ఉండాలన్నమాట. అలా ఒకవేళ అంటుకున్నామే అనుకో, అది అశుద్ధ సంకల్పం అవుతుంది. అంటుకుంటే అశుద్ధ సంకల్పం, అంటుకోకపోతే శుద్ధ సంకల్పం.
మనం శుద్ధ సంకల్పం ఉండాలి అన్నమాట. మనకి ఈ సంకల్పాల గురించి మనకి ఇంకా కొంత బాగా వివరణ కావాలంటే మహాభారతంలో చూద్దాం. మహాభారతంలో చూడండి, దుర్యోధనుడు ఒక సంకల్పం, ధర్మరాజుది ఒక సంకల్పం. ఏంటి దుర్యోధనుడి సంకల్పం? నేనే గెలవాలి, నాకే ఈ రాజ్యం కావాలి అనేది దుర్యోధని సంకల్పం. మరి ధర్మరాజు సంకల్పం ఏంటి? ధర్మరాజు సంకల్పం ఏమిటి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి. ఆయన ధర్మం కోసమే పోరాడిండు కదా. మరి ఫలితం ఏమొచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఏమొచ్చింది? ధర్మమే గెలిచింది. అంటే మనం మంచి సంకల్పించుకున్నాం కాబట్టి మంచి సంకల్పమే గెలిచింది. ధ్యానంలో కూడా ఇదే జరుగుతుంది. అలా కాకుండా ఒకరు ధ్యానం చేస్తూ నేను శాంతిగా మారాలి అనుకుంటాడు, ఇంకొకరు ఏమనుకుంటారు, నేను ప్రత్యేకంగా కనిపించాలి అందరికీ అని అనుకుంటారు. ఇప్పుడు శాంతిగా మారాలి అనుకునేది శుద్ధ సంకల్పం అవుతుంది. నేను ప్రత్యేకంగా కనిపించాలి అనేది ఏమవుతుంది? బంధం అవుతుంది. అంతే కదా, బంధం. అక్కడ ప్రత్యేకంగా కనిపించాలి అంటే అది బంధమే అవుతుంది. మరి శుద్ధ సంకల్పం అంటే ఏమిటి? ఇది రామాయణం నుంచి మనం తీసుకుందాం. ఏంటి అంటే రామాయణంలో శ్రీరాముడికి జీవితానికి సంబంధించింది. అంటే మనం శ్రీరాముని జీవితం కనుక గమనిస్తే ఆయనకున్న సంకల్పం ఒకే ఒక సంకల్పం. ఏంటి అది అంటే ధర్మాన్ని నిలబెట్టడమే. అతడు రాజ్యాన్ని అడగలేదు. తండ్రి అరణ్యాలకు వెళ్ళమన్నప్పుడు అంగీకరించాడు, వెళ్ళాడు. ఇంకా సీతమ్మను కాపాడుకోవడం జరిగింది, కోపంతో కాదు. సీతమ్మను ఎలా కాపాడుకున్నాడు? ధర్మబద్ధంగానే కాపాడుకున్నాడనమాట. ఇక్కడ రాముడి సంకల్పం ఎలా ఉంది అంటే స్వార్థరహితంగా, స్పష్టమైనదిగా, ఎలాంటి మార్పు లేని దిశలో ఉన్నది. ఇదే శుద్ధ సంకల్పం. శుద్ధ సంకల్పం రాముడిది. మరి ధ్యానం ఎందుకు చాలామందికి పని చేయదు అంటే ధ్యానం అంటే ఏదో ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మన మనస్సును శ్వాస మీద పెట్టడం. మన మనస్సును శ్వాస మీద పెట్టడం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తే నాకు శాంతి కలగాలి, సమస్యలు తగ్గాలి, నేను ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఇవన్నీ అనుకోవడం వల్ల మన లోపల ఉన్న సంకల్పం శుద్ధమా అంటే కాదు. పవిత్రంగా అంటే ఇవన్నీ కూడా ఏంటి? కోరికలు కోరుకోవడమే. అంతే కదా. నేను ప్రత్యేకంగా కనిపించాలి ఇవన్నీ అనుకున్నామంటే ఇదంతా కూడా కోరికలే అన్నమాట. మనం అలా కోరుకున్నప్పుడు మనకి ఎట్టి పరిస్థితిలో కూడా ధ్యానం కుదరదు. మరి అక్కడ రామాయణంలో శుద్ధ సంకల్పం అని ధ్యానం ఎందుకు చాలామంది అని ఈ రెండు వెంట వెంట వస్తే మనకి ఏంటి అంటే శుద్ధ సంకల్పం లేకుంటే ధ్యానం కుదరదు అని చెప్పడానికి ఇది అన్నమాట. ఎందుకంటే ధ్యానం అంటే మనసును శ్వాసపై నిలపడం అన్నమాట. సంకల్పం శుద్ధం కాకపోతే మనసు చీలిపోతుంది. మన మనసు శుద్ధంగా ఉన్నప్పుడే మన సంకల్పం శుద్ధంగా ఉన్నప్పుడే మన మనస్సు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే రాముడి సంకల్పం లాంటిదే ఉంటే కనుక మనకు ధ్యానం సహజంగా జరుగుతుంది. చూడండి, ఒక దీపం వెలగాలంటే నూనె శుద్ధంగా లేకపోయినా, ఆ వత్తి సరిగ్గా లేకపోయినా, లేక గాలి ఎక్కువైనా, ఈ మూడింట్లో ఏది జరిగినా కూడా దీపం నిలవదు, శాంతి అవుతుంది. ఇక్కడ కూడా మనం ధ్యానం విషయానికి వస్తే ధ్యానం కనుక దీపం అయితే సంకల్పం నూనె శుద్ధంగా లేకపోతే దీపం నిలవదు. మన సంకల్పం సరిగ్గా ఉన్నప్పుడే అది ధ్యానం అనేది సరిగ్గా కుదురుతుంది. రామాయణంలోని శుద్ధ సంకల్పం ధ్యానానికి మూలాధారం అన్నమాట. సంకల్పం శుద్ధి అయినప్పుడే ధ్యానం సరిగ్గా సాగుతుంది. అదే సంకల్పం కలుషితమైతే ఏమవుతుంది? ధ్యానం శ్రమగా మారుతుంది.
ఇక సూక్ష్మ సంకల్పాలను మనం తెలుసుకోవాలి. ఇది చాలా అవసరము, చాలా లోతైన విషయము. చూడండి, ధ్యానం చేసేటప్పుడు కూడా లోపల మనకు మాటలు నడుస్తూ ఉంటాయి, కొందరికి నడుస్తూ ఉంటాయి. అంటే మొట్టమొదట్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నడుస్తుంటాయి. ఏంటి అంటే ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు చూడండి, కొందరు చెప్పింటారు అనుభవాలు, మాకు దేవుళ్ళు కనిపించారనో, కలర్స్ కనిపించాయనో, నేను ప్రకృతిని చూశాననో, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళకు వచ్చింది నాకు కూడా వచ్చింటే బాగుంటుండే. మొదట్లో నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు అదే చెప్పేవాళ్ళు తోటి వాళ్ళు, మాకు వాళ్ళు కనిపించారు, మాకు ఇవి తెలిసాయి, అవి తెలిసాయి. మరి నాకెందుకు కనిపించట్లేదు, నేను చేస్తున్నాను కదా అనేది నాకు ఉండేది. అవే ఆలోచనల మీద ఉంటే మనం ధ్యానం ఎక్కడ చేస్తాము? ధ్యానం అస్సలు చెయ్యము. మాకు అప్పుడు వేరే గురువులు చెప్పారనమాట, వచ్చేది ఉంటే నీకు వస్తాయి, దాని గురించి ఆలోచన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం ధ్యానంలో ఇవన్నీ అనుకుంటున్నామంటే ఇవన్నీ కూడా సంకల్పాలే అవుతాయి. అందుకే ఋషులు చెప్తారు, ధ్యానం చెయ్యకు, ధ్యానంలో కూర్చో. వీటిని ధ్యానిస్తూ కూర్చుంటే నీవు ఇక ధ్యానం ఎక్కడ కుదురుతుంది? కుదరదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే అన్నమాట. ఇక బృహదారకోపనిషత్తులో చెప్పబడింది ఏమంటే, కామాత్మానః స్వర్గ పరహ అని. అంటే కోరికలతో చేసిన సాధన స్వర్గం వరకే తీసుకెళ్తుంది, మోక్షం రాదు. నీవు ఏదైతే కోరి పుణ్యకార్యాలు చేస్తావు, ఎన్నో చేస్తుంటావు కదా, అవన్నీ ఎంతవరకు? స్వర్గం వరకే. ఆ పుణ్యం అయిపోయిందంటే మళ్ళీ నువ్వు భూమి మీదకి రావాల్సిందే. నీకు మోక్షం అనేది పొందలేవు. మోక్షం పొందాలంటే ఎలాంటి సంకల్పాలు కూడా ఉండకూడదు అనేది ఇక్కడ అన్నమాట. ఈ సంకల్ప శుద్ధి చెయ్యాలి అంటే మనకి సాధన అవసరం. ఏమిటి అంటే, మనం ఏ పనైనా చేసేటప్పుడు ఈ పని ఎందుకు చేస్తున్నాను అనేది ప్రశ్నించుకోవాలంటే, మనం ఎన్నో పనులు, కొన్ని పిచ్చి పనులు కూడా అది మనకు పిచ్చి పని అని కూడా తెలియదు. చేసిన తర్వాత ఎప్పుడో అర్థమవుతుందరే ఇది పిచ్చి పని కదా అని. అందుకే మనం చేసే ప్రతి పని కూడా ముందే మనం ప్రశ్నించుకోవాలి, ఈ పని వల్ల లాభమా నష్టమా, ఈ పని చెయ్యాలా వద్దా, ఇది చేయడం వల్ల నాకేమైనా అంటే నా ఆత్మకేమైనా లాభం కలుగుతుందా అని. ఇంకా ధ్యానంలో కూర్చునేటప్పుడు ఎలాంటి కోరికలు కూడా కోరవద్దు. ధ్యానంలో కూర్చునేటప్పుడు మా అబ్బాయి పెళ్ళయింటే బాగుండేది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింటే బాగుండేది, మాకు సొంత ఇల్లు ఉంటే బాగుండేది, ఇలాంటి కోరికలు కూడా కోరి ధ్యానంలో కూర్చునేవాళ్ళు. అలాంటి కోరికలు కూడా పెట్టవద్దు. ఫలితం ఏది వచ్చినా దానిని అంటుకోకుండా ఉండండి. ఫలితం ఏదైనా రాని దాని మీద మనసు పెట్టకండి. సరే, ఈ ఫలితం వచ్చింది, ఓకే రాని, మంచిగా వచ్చినా చెడు వచ్చినా అది మన జీవితంలోకి వచ్చేది ఉంది కాబట్టి వచ్చింది అనుకొని ఊరుకోవాలి అన్నమాట. ఎప్పుడైతే సంకల్పం శుద్ధం అవుతుందో అప్పుడు కర్మ కూడా శుద్ధం అవుతుంది. మన సంకల్పం శుద్ధిగా ఉంటే గనక కర్మ కూడా శుద్ధం అవుతుంది. కర్మ శుద్ధి అయినప్పుడే మనసు తేలికవుతుంది. కర్మలు శుద్ధి అయ్యే కొద్దీ మన మనసు తేలిక అయిపోతుంది. కర్మల వల్లే కదా మనకి అన్నమాట. ఆ తేలికే ఏంటి అంటే ధ్యానానికి ద్వారం అవుతుంది అన్నమాట. మనం అందుకే సంకల్పం శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే సంకల్పం శుద్ధంగా ఉంటుందో మన కర్మ శుద్ధ అవుతుంది. మన కర్మ శుద్ధి అయినప్పుడు మనసు కూడా శుద్ధమవుతుంది. దీని గురించి మనం ఒక కథ తెలుసుకుందాం. ఒక ఆశ్రమంలో గురువు కొంతమంది శిష్యులు ఉండేవారు. వాళ్ళు విద్యాభ్యాసించే వాళ్ళు అన్నమాట. అయితే ఒకసారి ఆ ఆశ్రమానికి ఒక యువకుడు రావడం జరుగుతుంది. ఆ యువకుడు వచ్చి ఆ గురువుగారిని ఇలా అడుగుతాడు, నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను, దానికి మార్గం చూపండి అని.
ఆ గురువుని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ గురువు గారు అతనికి ఒక పని అప్పచెప్పడం జరుగుతుంది. ఏమిటి ఆ పని అంటే, ఒక గిన్నె ఇస్తూ ఆ ఎదురుగానే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పైకి వెళ్ళి ఈ గిన్నెతో నీళ్లు తీసుకొని రా, అయితే ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అని ఒక కండిషన్ పెడతాడనమాట. అయితే అతను ఆ పర్వతం పైకి ఎక్కుతాడు. ఎక్కి నీళ్లు తీసుకొని వస్తుంటాడు. మార్గ మధ్యంలో కొందరు పిల్లలు అక్కడ ఆటలాడుతూ ఉంటాడనమాట. ఆడుతూ ఉంటే వాళ్ళతో చూసి నవ్వడము, పలకరించడము చేస్తాడు. అలా కొంత దూరం వచ్చాక ఏమవుతుంది, ఒక పూల తోట ఉండింటదనమాట. ఎంత సువాసనాభరితమైన పూలంటే అంత సువాసనాభరితంగా ఉంటాయి. ఆ పూల వాసనకి అతనికి మనసు చెలిస్తుంది, మత్తెక్కి పోతుంది అన్నమాట. చంచలంగా మారుతుంది. ఆ సమయంలో అతడు ఆ గిన్నెను జాగ్రత్తగా పట్టుకోలేకపోతాడు. నీరు ఒలికిపోతుంది అన్నమాట. కిందికి వచ్చేస్తాడు. గురువుకు చూపిస్తాడు. గురువు ప్రశ్నించడం జరుగుతుంది, నీ మనసు ఎక్కడ ఉంది అని. అప్పుడు ఆ గురువు గారికి చెప్తాడు, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, చెలించింది అని. అప్పుడు అంటాడు స్వామీజీ ఏమని అంటే, సంకల్ప శుద్ధి అంటే లక్ష్యంపై అచంచల దృష్టి ఉండాలి. మనసు చంచలమైతే పని సరిగ్గా జరగదు. మనసు శుభ్రంగా, సంకల్పం స్పష్టంగా ఉంటే విజయం తప్పదు అని ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. మరో రోజు ఏం చేస్తాడో ఆ యువకుడు, మళ్ళా పర్వతం పైకి వెళ్ళడం జరుగుతుంది. గిన్నెతో జాగ్రత్తగా నీరు తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఆ యువకుడు ఏ పని చేసినా చాలా సంకల్పంతో చేస్తాడనమాట. ఎప్పుడైతే సరిగ్గా సంకల్పం కరెక్ట్గా ఉండి ఆ పనిని పూర్తి చేస్తాడో అప్పుడు ఏ విజయమైనా ఏదైనా సాధించగలుగుతాం. అలా అతను చేస్తూ చేస్తూ కాలక్రమేణా అతను గొప్ప జ్ఞాని అయ్యాడనమాట. అంటే మనం మనసు శుద్ధిగా ఉండి సంకల్పం స్పష్టంగా ఉంటే కనుక జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.